రోజు నేను అరటికాయ తాలింపు చేస్తున్నాను. షుగర్ ఉండే వాళ్ళు కూడా నీట్గా చేసుకొని తినచ్చు. ఒంటికి మంచిది, ఏం ప్రాబ్లం లేదు. ఈరోజు అరటికాయ తాలింపుకు కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్క, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 6 ఎల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొన్ని ఐటమ్స్ వేసేటప్పుడు చూపించాను. అరటికాయను ఇలా తీసుకొని ఇట్లా పైన చెక్కు జిగురుకోవాలి. అంత నీట్గా జిగురుకోకుండా కూడా కొంచెం అట్లా పైన జిగురుకోవాలి. మూడు స్పూన్లమైన ఆయిల్, పోపు దినుసులు 1 స్పూను, కొంచెం ఉద్దిపప్పు, రెండు స్పూన్లు జీలకర్ర, ఇప్పుడు నేను కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను, 1 స్పూను. ఇప్పుడు కరివేపాకు, 1 రెమ్మ కరివేపాకు, ఉప్పు పసుపు వేసిన కలుపెట్టుకున్న అరటికాయలు వచ్చి ఇట్లా వేసుకున్నాం. సింపుల్గా ఉంది, మీకు సింపుల్గా అయిపోతుంది. ఈ తాలింపును రోజుసేపు ఇలానే మగ్గడిద్దాం. అల్లం పేస్టు, అరటికాయ వేసినాం కదా, కొంచెంసేపు సన్న మంట మీదనే మగ్గరిద్దాం. ఇప్పుడు మూత తీసుకొని ఇట్లా మధ్యలో కలుపుకోవాలి, అడగలుపుకోకుండా. ఇప్పుడు సగం మగ్గింది, ఇంకా సగం మగ్గాల. ఇప్పుడు ఆనియన్, 2 మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను. నేను ఆనియన్ వేసుకున్నాను. నేను ఇప్పుడు 2 స్పూన్లమైన ఎండు కొబ్బరి పొడి మిర్చి కొట్టుకొని వేసుకుంటున్నాను. చాలు, 2 స్పూన్లు. నేను దీంట్లో పచ్చిమిరపకాయ పచ్చగా దంచుకొని వేసుకున్నాను, అందుకే నేను కారం పొడి వేయలేదు, ధనియాల పొడి అందుకు ఏం వేయలేదు. మీరు ఇలా చేసుకోండి, బాగుంటుంది. చూడే ఆడే కానీ అడుగంటుకోకుండా అల్లం పేస్టుతో, కొబ్బరి పొడి, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, ఆనియను అన్నీ వేసాను దీంట్లో. ఇప్పుడు కొత్తిమీర పైన వేసుకున్నాం, అంతే. సింపుల్గా అయిపోయింది. నేను ధనియాల పొడి అంట, శనగవేలంట అవన్నీ ఏం వేయలేదు. ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను చేసినట్టుగా మీరు కూడా ఇదే విధానంగా చేసుకొని అరటికాయ తాలింపు తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి.